माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। గీతా సందేశం కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం 2వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. నిన్న 2వ అధ్యాయంలో మనం ఎక్కడైతే ముగించామో అక్కడ ప్రారంభిద్దాం. ముందుగా మంగళాచరణం అందరం కలిసి శిలా ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రాలు, తర్వాత మా ఇస్కాన్ హైదరాబాద్ మందిరంలోని శ్రీ విగ్రహాల ప్రణామ మంత్రాలు చదివి వారి ఆశీస్సులు తీసుకొని అప్పుడు ప్రారంభిద్దాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాథురీం గోష్ఠవాటిం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశం ప్రాప్తో యస్య ప్రథిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదధతో హృత్కాయ వాగ్భిః సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేళి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితో. ఆజానులంబిత భుజౌ కనకావధాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగోర్మమ మందమతిర్గతి మత్సర్వస్వపదాంభోజౌ రాధా మదన మోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. మనము ఇప్పటి వరకు మొదటి అధ్యాయం చెప్పుకున్నాం. అంతకు పూర్వం భగవద్గీత ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. నిన్న 2వ అధ్యాయం దాదాపు సగం చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి మనం పునశ్చరవణం చేసుకుందాం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నామని. ధృతరాష్ట్రుడు ప్రశ్నించడంతో గీత మొదలైంది. భగవద్గీత ధృతరాష్ట్రుడి ప్రశ్నతో మొదలైంది. కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నతోటి మొదలైంది. తర్వాత దుర్యోధనుడు సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని, కౌరవుల సైన్యాన్ని ద్రోణాచార్యులకు దర్శింపజేస్తూ ఆ ఇరు సైన్యాల్ని సమీక్ష చేస్తున్నాడు. తన రాజనీతిని ప్రదర్శిస్తూ ద్రోణుణ్ణి మెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు. తర్వాత అనేక విజయ చిహ్నాలు గోచరించాయి పాండవులకు. పాండవ ప్రముఖులందరూ కూడా తమ శంఖారావాలు చేశారు. తర్వాత కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం చేస్తూ అర్జునుడు కోరినట్లుగా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో తీసుకువెళ్ళాడు.
వాళ్ళందరినీ చూసిన తర్వాత, ఇరుపక్షాల్లో బంధుమిత్రులందరినీ చూసిన తర్వాత అర్జునుడు, నేను పెద్దలను వధించలేను, వాళ్ళని వధించి రక్తసిక్తమైన రాజ్యాన్ని నేను అనుభవించలేను, దుర్మార్గులైనప్పటికీ కౌరవులను చంపినా పాపం వస్తుంది, కాబట్టి నేను వాళ్ళని చంపను, యుద్ధం చేస్తే కులధర్మాలు జాతి ధర్మాలు నశించిపోతాయి, కాబట్టి ఈ కారణాల వల్ల నేను యుద్ధం చేయను అని గాంధీవాన్ని త్యజించి కూర్చుండిపోయాడు రథం మీద. ఇది మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం. రెండవ అధ్యాయంలో ఏమిటంటే, మొదటి 10 శ్లోకాల్లో మళ్ళీ అర్జునుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాత భగవంతుడి యొక్క శరణాగతి పొంది భగవంతుడిని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాడు. చేసి ఇలా శిష్యుడిగా స్వీకరించి నాకు మార్గదర్శనం చెయ్యి అని భగవంతుడిని ప్రార్థించాడు. అర్జునుడు యుద్ధం చెయ్యను అని 4 కారణాలు చెప్పాడు. ఈ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి నువ్వు యుద్ధం చేయాలి అని 4 కారణాలు చెప్తున్నాడు. మొదటిది, ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చెయ్యి. ఆత్మకు చావు లేదు, ఆత్మ శరీరం వేరు, ఆత్మ లక్షణాలు వేరు, శరీరం యొక్క లక్షణాలు వేరు. ఒకవేళ నువ్వు ఆత్మ శరీరం ఒకటే అనుకున్నా కూడా దుఃఖించకూడదు. కానీ ఆత్మ శరీరం ఇవి వేరు, ఆత్మకు చావు లేదు. అందుకని ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకొని నువ్వు యుద్ధం చేయమని భగవంతుడు 20 శ్లోకాల్లో ఆత్మతత్వాన్ని, దాన్ని సాంఖ్యయోగం అంటారు, ఆ సాంఖ్యయోగాన్ని చెప్పి అర్జునుడిని యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. తర్వాత నీవు క్షత్రియుడివి, క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చేయడం నీకు సముచితమని చెప్పి ధర్మయుద్ధాన్ని నిరాకరించకూడదు. స్వధర్మ పరిత్యాగం పాపం. యుద్ధం నుంచి పారిపోతే నీకు అపకీర్తి కలుగుతుంది, గెలిచినా ఓడినా నీకు లాభమే. కాబట్టి నీవు ద్వంద్వాతీతుడవై యుద్ధం చేయి, నీకు పాపం రాదు అని భగవంతుడు అర్జునుడికి కర్తవ్య బోధన చేశాడు. ఇవాళ మనం తర్వాత 2 కారణాలు చెప్పుకుందాం. బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయమని భగవంతుడు ఇక్కడ 24 శ్లోకాల్లో 15 శ్లోకాల్లో అర్జునుడికి చెప్తున్నాడు. తర్వాత స్థితప్రజ్ఞుడివై యుద్ధం చేయమని కూడా తర్వాత శ్లోకాల్లో చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు అసలు బుద్ధిమంతుడు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, అతని లక్షణాలు ఏమిటి అని అడిగాడు. అవి కూడా చెప్పుకుందాం. ముందుగా బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయము అని ఈ అంశాన్ని, ఈ విభాగాన్ని తెలుసుకుందాం. చూడండి, ఈ అధ్యాయాన్ని 5 భాగాలుగా విభజించుకుందాం. మొదటి 10 శ్లోకాలు అర్జునుడి ఆవేదన, శరణాగతి. తర్వాత భగవంతుడు ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చేయమని, క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చేయమని చెప్పారు. ఇప్పుడు బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయమనేది చెప్తున్నారు. 2వ అధ్యాయం 39వ శ్లోకం. ఏషాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఋతుపుత్రుడా, ఋతుకుమారుడా, కుంతీదేవి పుత్రుడా, ఇంతవరకు నీకు సాంఖ్యయోగాన్ని చెప్పాను. ఏషా తే అభిహిత సాంఖ్యే, నీకు సాంఖ్యమునకు సంబంధించిన యోగాన్ని, జ్ఞానయోగాన్ని చెప్పాను. ఆ తర్వాత క్లుప్తంగా స్వధర్మాచరణ గురించి కూడా చెప్పాను. బుద్ధిర్యోగే త్విమాం శృణు, ఇప్పుడు యోగానికి సంబంధించిన బుద్ధి యోగాన్ని చెప్తున్నాను, విను. బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. నీవు ఈ బుద్ధియోగం ఆచరిస్తే, యయా బుద్ధ్యాయుక్తో, ఈ బుద్ధితోటి యోగం ఆచరిస్తే, ఓ పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏ విధంగా అయితే నీ తల్లి కుంతీదేవి కర్మబంధనాల నుంచి విముక్తురాలైందో, అదేవిధంగా నీవు కూడా కర్మబంధనాల నుంచి విముక్తుడు అవుతావు ఈ విధంగా బుద్ధియోగం ఆచరిస్తే. మరి బుద్ధియోగం ఏమిటి అంటే, ఆ బుద్ధియోగము భక్తి యోగమే అని కొంతమంది ఆచార్యులు చెప్తున్నారు. శిల ప్రభుపాదుల వారు కూడా బుద్ధియోగం భక్తి యోగమే
అని చెప్పారు. ఎందుకంటే బుద్ధితోటి మన బుద్ధిని భగవంతుడి మీద నిలిపి కర్మయోగం ఆచరించడం బుద్ధియోగము. భగవంతుడి ధ్యానంతో భగవదర్పణంగా చేసేది కాబట్టి బుద్ధియోగం భక్తి యోగం అన్నారు. కొంతమంది ఆచార్యులు బుద్ధియోగానికి నిష్కామ కర్మయోగము బుద్ధియోగం అంటే అని చెప్పారు. నిష్కామ కర్మయోగం అన్నా కూడా ఏ రకమైన భౌతిక కోరికలు లేకుండా ఫలాపేక్ష లేకుండా చేసేది కాబట్టి అది కూడా సరైన సమాధానమే. ఇప్పుడు చూడండి, రెండు కూడా మనము చెప్పుకుందాం. ఏ రకమైన నిష్కామ కర్మయోగం అని చెప్పుకున్నా, భక్తి యోగం అని చెప్పుకున్నా, బుద్ధియోగానికి రెండు విధాలుగా అన్వయం చెప్పుకోవచ్చు. ఇక్కడ ముందుగా బుద్ధియోగ ప్రశంస, బుద్ధియోగ వైశిష్ట్యం ఏమిటో చెప్తున్నారు. నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ బుద్ధియోగానికి నా ఇహ అభిక్రమనాశః అస్తి. అభిక్రమనాశం అంటే మనం ఒక క్రమ పద్ధతి లేకుండా, అంటే మొదలుపెట్టి ఆపేసేదానికి, ప్రారంభించి పూర్తి చేయకపోతే కలిగే నష్టం అభిక్రమనాశం. ఈ బుద్ధియోగానికి అటువంటి అభిక్రమనాశము లేదు. నా ఇహ అభిక్రమనాశః అస్తి అంటే మనం మొదలుపెట్టి ఆపేసినా కానీ దానివల్ల ఫలితం ఉంటుంది. ప్రత్యవాయో న విద్యతే, విపరీత ఫలితాలు లేవు, సైడ్ రియాక్షన్స్ ఏం లేవు, విపరీత ఫలితాలు లేవు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ యోగం కొంచెం అభ్యసించినా, కొంచెం ఆచరించినా, కొలది కాలం ఆచరించినా కూడా మహద్భయం నుంచి కాపాడబడతారట. ఏమిటా మహద్భయం? అన్నిటికంటే మహద్భయం మనకు చావు. ఆ చావు భయం ఉండదు. అంటే ఏమాత్రం కొంచెం భక్తి యోగాన్ని, బుద్ధి యోగాన్ని ఆచరించినప్పటికీ కూడా మరణించిన తర్వాత వాళ్లకు మళ్ళీ మానవ జన్మ కలుగుతుంది తప్ప వాళ్లకు అధమ జన్మలు కలగవు. ఆ బుద్ధి యోగాన్ని, భక్తి యోగాన్ని తీవ్రంగా ఆచరిస్తే మళ్ళీ జన్మంటూ ఉండదు. కాబట్టి ఈ బుద్ధియోగం మహద్భయం నుంచి కాపాడుతుంది. ఇప్పుడు మనము బుద్ధియోగము, భక్తి యోగము, బుద్ధియోగమే నిష్కామ కర్మయోగం అని చెప్పుకున్నాం. ఎప్పుడంటే మనం నిష్కామ కర్మయోగం అనే మాట వాడుతున్నామో, సకామ కర్మ అనే పదం కూడా దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. మరి నిష్కామ కర్మకు ఆ సకామ కర్మకు తేడా ఏమిటి? వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ కురునందన, ఇక్కడ చూడండి, ప్రత్యేకించి కురునందన అని పిలుస్తున్నాడు అర్జునుడిని భగవంతుడు. ఎందుకంటే కురు మహారాజు గొప్పవాడు. కురు మహారాజు తపస్సు చేసి సిద్ధి పొందిన స్థలము కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం. అక్కడే యుద్ధం జరుగుతోంది. అంటే ఆ మహారాజు బుద్ధిని, కురు మహారాజు భగవంతుడి మీదే నిలిపి సిద్ధి సాధించాడు. నీవు కూడా అలాగే సిద్ధి సాధించాలి అని భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి. ఓ కురునందన, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. నిశ్చయాత్మకమైన బుద్ధే శ్రేయస్కరమైనది. బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. ఇక్కడ వ్యవసాయం అంటే నిశ్చయాత్మకం అని అర్థం, అంతేగాని మనం చేసుకునే అగ్రికల్చర్ అని కాదు. అవ్యవసాయులకు అంటే ఆ నిశ్చయాత్మకమైన ధోరణి లేని వాళ్లకు, అంటే చంచల చిత్తం గలవారి బుద్ధులకు అంతం అనేది ఉండదు. అంటే వారి కోరికలకు అంతం అనేది ఉండదు. ఇది దొరికితే అది కావాలనుకుంటారు, అది దొరికితే ఇది కావాలనుకుంటారు, ఎన్ని దొరికినా ఇంకా ఎన్నెన్నో కావాలనుకుంటారు. అనేక రకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ బుద్ధి ఎప్పుడు ఒకదాని మీద నుంచి ఇంకొక దాని మీద నుంచి ఇంకొక దాని నుంచి మారుతుంది తప్పితే ఆ బుద్ధి ఆత్మపైకి
పరమాత్మపైకి ఏమాత్రం పోనే పోదు. ఎవరికైతే వ్యవసాయాత్మికమైన బుద్ధి ఉందో వాళ్ళే భగవంతుని పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఎవరికైతే అటువంటిది లేదో వాళ్ళ ఆకర్షణని భౌతికమైన ఆకర్షణ. ఈ సకామ కర్మ యోగులని చెప్పుకున్నాం కదా, సకామ కర్మని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో చూడండి, అది చెప్తున్నారు ఇక్కడ. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఓ పార్థ, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. అవిద్వాంసులైన ఈ సకామ కర్మయోగులు, కామ్యకర్ములు, వేదవాదరతా, వేదాల్లో చెప్పిన కర్మకాండ గురించి, వేదాల్లో చెప్పిన కర్మకాండల గురించి వాదిస్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారట? యామిమాం పుష్పితాం వాచం, ఆ వేదాల్లో చెప్పిన పుష్పితమైన వాక్కుల గురించి, వినసొంపైన వాక్యుల గురించి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, ప్రవదంతి, వాదిస్తూ ఉంటారు. నాణ్యదస్థితి వాదినః, ఇంతకంటే ఏమీ లేదు వేదాల్లో అని చెప్తుంటారు. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అన్నిటికంటే స్వర్గమే గొప్పది, స్వర్గమే గొప్పది అనుకుంటారు. జన్మ కర్మ ఫలప్రదాం అని వాళ్ళు, జన్మ కర్మ ఫలప్రదాం, ఇలా అనుకోవడాన్ని మళ్ళీ కర్మలు జన్మలకు కారణమవుతుంది. కామాత్మాన, వాళ్ళు వాంఛాపరులు. క్రియా విశేష బహుళాం, వాళ్ళు ఈ విధంగా వేదాల్లో చెప్పినట్టు అనేక కామ్యకర్మలు చేస్తూ భోగైశ్వర్య గతిం ప్రతి, వాళ్ళు భోగైశ్వర్య గతి కోసం ఇవన్నీ చేస్తూ మళ్ళీ 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 పుడుతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. ఈ విధంగా సంసార చక్రంలో పైకి కిందికి తిరుగుతూ ఉంటారు. ఎందుకు? వారికి నిశ్చయాత్మకమైన బుద్ధి లేదు కాబట్టి. ఇప్పుడు వేదాల్లో ఇలా చెప్పారు, ఇది చేయాలి, ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఇంకో పూజ చేస్తే ఇంకో ఫలితం వస్తుంది, దీనివల్ల ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం, ఇంకా ఎక్కువ కోరికలు తీర్చుకుంటాం. ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ ఉంటారు. నిశ్చయాత్మకమైన బుద్ధి లేదు. పోయిన సంవత్సరం ఒకటి కోరుకుంటారు, ఇప్పుడు ఒకటి కోరుకుంటారు, మళ్ళీ సంవత్సరం ఇంకోటి కోరుకుంటారు. ఎన్ని కోరికలు తీరినా కానీ అది వాళ్ళకి సంతృప్తి కలగదు, ఇంకా కొత్త కోరికలు వస్తుంటాయి. అందుకని కొత్తగా చేస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ పూజలు చేస్తుంటారు, మళ్ళీ చేస్తుంటారు. కానీ ఎన్ని చేసినా కానీ చివరికి మళ్ళీ ఆ పుణ్యం అంతా అయిపోతే మళ్ళీ కిందికి రావాల్సిందే భూలోకానికి. ఇలా సంసార చక్రంలో పైకి కిందికి తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు నిశ్చయాత్మకమైన బుద్ధి కలుగదు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఇట్లా భోగం మీద, ఐశ్వర్యం మీద ఆసక్తి ఉన్న వాళ్లకు తయా అపహృత చేతసాం, వాళ్ళ మనస్సులు అపహరించబడడం చేత, వాళ్ళ మాటల వల్ల, అంటే వేదాల్లో చెప్పిన ఈ కామ్య కర్మల వల్ల వాళ్ళ మనస్సులు అపహరించబడడం చేత వాళ్ళ అంతఃకరణం నందు సమాధౌ వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయతే, వాళ్లకు నిశ్చయాత్మకమైన బుద్ధి, వ్యవసాయాత్మకమైన బుద్ధి కలగదు. అంటే ఎప్పుడూ డబ్బుల కోసము, ఇంకా ఎక్కువ సంపాదించాలని, ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, గొప్ప మేడలు కట్టుకోవాలని, వాహనాలు కొనుక్కోవాలని, సంఘంలో గొప్పవాడని చలామణి అవ్వాలని ఇలా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆస్తికులైనప్పటికీ కూడా, అంటే వేదాల మీద, భగవంతుడి మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు నిశ్చయాత్మకమైన బుద్ధి లేకపోవడంతో వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించరు. మరి వీళ్ళు వేదాల్లో చెప్పినట్టే చేస్తున్నారు కదా, వేదాల్లో అనేక చోట్ల కామ్యకర్మలు వివరంగా చెప్పబడ్డాయి కదా అనే ప్రశ్న రావచ్చు. త్రైగుణ్య విషయా వేదా
వేదాల్లో 3 రకాల గుణాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. వేదములు త్రిగుణముల విషయాలను, సంసారాన్ని గురించి చెప్తున్నాయి. అంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళు, రజోగుణంలో ఉన్నవాళ్ళు, తమో గుణంలో ఉన్నవాళ్ళు. ఈ గుణాల గురించి మళ్ళీ కొన్నాళ్ళ అయిన తర్వాత చెప్పుకుందాం. ఎందుకంటే 14వ అధ్యాయంలో వస్తాయి, మళ్ళీ 3వ అధ్యాయంలో కూడా చెప్పుకుంటాం, 7వ అధ్యాయంలో కూడా చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇది అర్థం కాకపోతే మీరు కంగారు పడకండి. వేదాల్లో ఇట్లా రకరకాల కామ్యకర్మలు చెప్తూ ఉంటారు కదా. సత్వగుణంలో, రజోగుణంతో, తమో గుణంలో ఉన్నవాళ్ళు అలా చేసుకుంటూ పోతూ ఉంటారు. అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే, నిస్త్రైగుణ్యో భవార్జున, నీవు గుణాతీతుడవు కావాలి అర్జున, నీవు గుణాతీతుడవు అవ్వాలి. భగవంతుడు అర్జునుని వేదాలను విసర్జించమని చెప్పట్లేదు, వేదాలను వ్యతిరేకించమని చెప్పట్లేదు, భగవంతుడు వేదాలను నిందించట్లేదు. కానీ వేదాల్లో అనేక చోట్ల కామ్యకర్మల ప్రస్తావన ఉంది. ఆ ప్రస్తావన, ఆ కామ్యకర్మల పట్ల ఆకర్షితుడై ఈ మానవ జీవితాన్ని వృధా చేసుకోవద్దనే భగవంతుడు చెప్తున్నాడు. ఆత్మతత్వం, భగవతత్వం కూడా వేదాల్లో ఉన్నాయి. అదే వేదాంతం, వేదాల యొక్క సారాంశం, వేదాల యొక్క అంతం, వేదాల యొక్క పరమార్థం. అది తెలుసుకోవాలి వేదాల వల్ల. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్, నీవు ద్వంద్వాలకు అతీతుడు అయి, ద్వంద్వములు అని భగవద్గీతలో అనేక సార్లు వస్తుంటుంది. ఏమిటి ద్వంద్వములు అంటే? శీతోష్ణాలు ద్వంద్వాలు, తర్వాత జయాపజయాలు ద్వంద్వాలు. ద్వంద్వాలు అంటే ఏమిటి? రెండు అని అర్థం, పేరు. రెండు వ్యతిరేకములైన 2 రకాల భావనలు, 2 రకాల కోరికలు, 2 రకాల అనుభూతులు, ఇటువంటి వాటిని ద్వంద్వాలు అంటారు. జయాపజయాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానావమానాలు, ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలకు అతీతుడవై యోగక్షేమాలు విడిచిపెట్టి, నేనున్నాను యోగక్షేమాలు చూసుకోవడానికి అని చెప్పాడు భగవంతుడి తర్వాత. కాబట్టి యోగక్షేమాలను భగవంతుడిపై పెట్టి ఆధ్యాత్మిక స్థితి అందు ఆత్మనిష్ఠుడవ్వాలి. అంటే భౌతికమైన కోరికల మీద బుద్ధి పోకుండా ఆ బుద్ధిని ఆత్మయందు కేంద్రీకరించి భగవంతుడి యొక్క భక్తుడివి కావాలి అని. మరి వేదాల వల్ల ఉపయోగం ఏమి లేదా? వేదాల్లో చెప్పినట్టు ఇవి చేయకూడదు అని చెప్తున్నారు మీరు. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అంతటా ప్రవహిస్తున్న నదిలోంచైనా మనకు కావలసిన బిందెడు నీళ్లు మాత్రమే మనం తీసుకెళ్తాం. అలాగే వేదాల పరమార్థం తెలిసిన విద్వాంసుడు సర్వ వేదాల నుండి ఆత్మజ్ఞానానికి తోడ్పడే ఆ ఉపనిషత్తులను, వేదాంతాన్ని, వేద పరమార్థాన్ని, వేదాల సారాంశాన్ని మాత్రమే స్వీకరిస్తాడు తప్ప ఈ కామ్యకర్మలను స్వీకరించడు. చూడండి, చెరువు గట్టుకు వెళ్ళినప్పుడు బురద నీళ్లు ఉంటాయి. అక్కడ మనం మంచినీళ్ళు కావాలనుకున్నప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ పైన ఏమైనా ఆకులు, అలమలు, చెత్తా చెదారం ఉంటే వాటిని తీసివేసి లోపల నుంచి చెరువులో నీళ్లు ముంచుకొని తీసుకొస్తాం. అలాగే వేదాల్లో ఈ కామ్యకర్మలు ఉన్నాయి. వేదాలు అనేది ఒక నది లాంటిగా, నదితో పోల్చారు, ఇక్కడ చెరువుతో పోల్చారు. ఆ ఏవైతే కామ్యకర్మలో అవి బురద లాంటివి, అవి తీసుకోకుండా వేదాల్లోంచి ఆ నిజమైన స్వచ్ఛమైన ఆత్మ జ్ఞానానికి తోడ్పడే ఆ మంచినీళ్ళ లాంటి ఉపనిషత్తులను స్వీకరించాలి అని చెప్తున్నారు. మరి కర్మలు వేదాల్లో చెప్పినట్టు చేయకపోతే, ఈ కర్మకాండలు చేయకపోతే అసలు ఎలా చేయాలి కర్మలు? ఎలాంటి కర్మలు చేయాలి? కామ్యకర్మలు చేయొద్దంటున్నారు, మరి కర్మలు ఆచరించాలంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు చెప్తున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది నాయన. మా ఫలేషు కథాచన, ఎప్పుడు కూడా కర్మ ఫలాల మీద నీకు అధికారం లేదు. కాబట్టి ఫలాలను ఆశించి కర్మ చేయకు,
కర్మ చేయాలి, ఎందుకంటే కర్మ మీద నీకు అధికారం ఉంది, ఫలాల మీద లేదు. కాబట్టి ఫలం ఆశించి కర్మ చేయకు, ధర్మాన్ని ఆచరించి ధర్మానుగుణంగా కర్మలు చేయి అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా మా కర్మ ఫలహేతుర్భూ, నీవు కర్మ ఫలాలకు కారణం కాదు, అంటే ఫలాలను ఉత్పత్తి చేసే కర్మలు చేయకు అంటున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, కర్మ ఫలాల విషయంలో లేదు. నీవు కర్మ ఫలాలకు కారణం కాదు, అలాగని కర్మలు చేయకుండా ఉండడానికి కూడా ఆసక్తి కనపరచకు. అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించుము అని భగవంతుడి సందేశం. ఇంకా ఏం చెప్తున్నాడంటే యోగస్తక్కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. నేను చెప్పినంటే కర్మలు ఎలా చేయాలి? యోగస్థుడివై కర్మలు చేయాలి ధనుంజయ. ధనుంజయ అంటే ధనాన్ని జయించిన వాడివి, 4 దిక్కులు జయించి 4 దిక్కుల్లో ఉన్న ధనాన్ని అంతా తీసుకొచ్చిన వాడట అర్జునుడు. అందుకని సంఘం త్యక్త్వ, ధనాన్ని జయించినట్లు సంఘాన్ని కూడా జయించాలి అంటున్నాడు. అంటే సంఘం అంటే ఆకర్షణ, అభిరుచి, అటాచ్మెంట్, ఆకర్షణ, నేను నాది అనే భావన. అటువంటి సంఘాన్ని విడిచి కర్మలు యోగస్థుడవై కర్మలు చేయాలి అంటున్నాడు. మరి యోగం అంటే ఏమిటి? ఇప్పటి వరకు భగవంతుడు యోగం అంటే ఏంటో చెప్పలేదు, కానీ యోగస్థుడివి కమ్ము అన్నాడు. ఇప్పుడు ఆ యోగానికి ఏమిటి నిర్వచనం భగవంతుడు చెప్తున్నాడు. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధి అసిద్ధుల ఎందలి సమబుద్ధికే యోగమని పేరు. అంటే మనం అనుకున్నది సిద్ధించినా సిద్ధించకపోయినా 2 సమయాల్లో సమత్వ బుద్ధి కలిగి ఉండడమే యోగము. ఏది ఎలా జరిగినప్పటికీ సర్వకాల సర్వావస్థల యందు సమభావన కలిగి ఉండడమే యోగం. ఇవాళ భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, అది ఇవ్వలేదు, రేపు భగవంతుడు ఇది ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వకపోవచ్చు. ఏ కాలంలో అయినా కూడా సమభావన కలిగి ఉండాలి, అది యోగం. కర్మలను ఆచరించమన్నాడు, కానీ కామ్య కర్మలకు దూరంగా ఉండాలని చెప్తున్నాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. బుద్ధియోగా ధనంజయ. ధనము సంపాదించినట్లు నీవు ఈ బుద్ధియోగాన్ని ఆచరించాలి, బుద్ధియోగాన్ని సంపాదించాలి. బుద్ధియోగాన్ని నీవు ఆచరిస్తూ దూరేణహి అవరం కర్మ బుద్ధౌ శరణమన్విచ్ఛ దూరేణహ్యవరం కర్మ. బుద్ధినే ఆశ్రయించి, బుద్ధియోగాన్ని ఆశ్రయించి నీచమైన కర్మలు, అంటే తక్కువ స్థాయి కర్మలు, అంటే సకామ కర్మలు, అంటే ఫలాపేక్ష కోసం చేసే కర్మలు, వాటిల్ని దూరంగా పెట్టాలి. ఎందుకంటే కృపణాః ఫలహేతవః, ఫలాన్ని ఆశించి కర్మలు చేసేవాళ్ళు హీనులు. కాబట్టి నీవు బుద్ధియోగాన్ని ఆశ్రయించి బుద్ధి కుశలతతోటి కర్మలు ఆచరించాలి, కానీ నీచమైన కర్మలు ఆచరించకూడదు. ఎందుకంటే ఆ కర్మలు ఫలాపేక్ష కోసం చేసే కర్మలు. మరి బుద్ధియుక్తుడు, బుద్ధిమంతుడు కర్మలు ఎలా ఆచరిస్తాడు? భగవంతుడు అడుగు చెప్తున్నాడు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే. సమత్వ బుద్ధి కలవాడు సుకృత దుష్కృతులు రెండింటిని, అంటే పాపపుణ్యాలు రెండింటిని జహాతీహ ఇహ జహాతి, ఈ లోకంలోనే విడిచిపెట్టేస్తాడు, త్యజిస్తాడు. అంతేగాని ఈ పాపపుణ్యాలను కట్టుకుపోయి స్వర్గానికో నరకానికో వెళ్ళడు.
సమత్వభావంగా కర్మలు చేసి పాపపుణ్యాలను అతిక్రమిస్తాడు. మళ్ళీ భగవంతుడు ఇక్కడ యోగానికి ఇంకొక నిర్వచనం చెప్తున్నాడు. తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. అందుచేత నీవు యోగం కోసం ప్రయత్నించు, యోగం ఆచరించు. తస్మాత్ యోగాయ యుజ్యస్వ, బుద్ధి యోగం ఆచరించు. యోగం అంటే యోగ కర్మసు కౌశలం, నేర్పుతో కర్మలు ఆచరించడమే యోగం. ఎవరైనా గనక నేను ఆధ్యాత్మికవాదిని, నేను కర్మలన్నీ పరిత్యజిస్తున్నాను, నేను యోగం ఆచరిస్తున్నాను అంటే తప్పుట. నేర్పుతోటి కర్మలు ఆచరించడం యోగం అంటున్నాడు భగవంతుడు. ఇలా నేర్పుతో కర్మలు ఆచరించిన బుద్ధియోగులు చివరకు ఏం సాధిస్తారు? కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధియుక్తులైన విద్వాంసులు కర్మబంధాలను త్యజించి, కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః, వాళ్ళు జన్మబంధ వినిర్ముక్తా, జన్మబంధాల నుండి విముక్తులై పదం గచ్చంతి అనామయం, దుఃఖరహితమైన ఆ పరమపదాన్ని పొందుతారు. అంటే ఎవరైతే బుద్ధియోగం ఆచరిస్తారో, బుద్ధియోగం ఆచరిస్తూ సమత్వ బుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే కర్మ ఫలాలు త్యజిస్తారో వాళ్ళు పునర్జన్మ నుండి విముక్తులై కుంఠం లేని ఆ వైకుంఠాన్ని చేరుకుంటారు అన్నాడు. మోక్షం పొందడానికి సమబుద్ధి సరిపోతుందా, వైరాగ్యం అక్కర్లేదా అనే ప్రశ్న రావచ్చు. దానికి ఇలా చెప్తున్నాడు భగవంతుడు. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అర్జున, నీ బుద్ధి ఎప్పుడైతే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి, మోహమనే ఊబి నుండి బయటపడుతుందో అప్పుడు తదా నిర్వేదం గంతాసి, నీకు వైరాగ్యం దానంతట అదే కలుగుతుంది. శ్రోతవ్యస్య శృతస్య చ, నువ్వు పూర్వం విన్న దాని గురించి, భవిష్యత్తులో వినబోయే దాని గురించి అన్నిటి మీద వైరాగ్యం కలుగుతుంది. ఇదివరకు నువ్వు చూసినవి ఇప్పుడు కోరుకోవు, చూడబోయే వాటిని కూడా నువ్వు కోరుకోవు. ఎప్పుడైతే నీ బుద్ధి ఈ కామ్యకర్మ అనే ఊబి నుంచి బయటకు వచ్చిందో, ఎప్పుడైతే నీ బుద్ధి భగవంతుడి మీద స్థిరమైందో, ఎప్పుడైతే నీవు సమత్వ భావన కలిగి ఉన్నావో అప్పుడు సమస్త భోగాల నుండి వైరాగ్యం దానంతట అదే కలుగుతుంది. ఇప్పుడు భగవంతుడు ఈ బుద్ధియోగం మీద ఉపన్యాసం ముగిస్తున్నాడు. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్యసి. ఎప్పుడైతే నీ బుద్ధి వేదాలలో శృతి విప్రతిపన్నాతే, వేదాల వల్ల విచలితం కాకుండా ఉంటుందో, యథా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి, ఎప్పుడైతే నీ బుద్ధి నిశ్చలంగా ఉంటుందో, సమాధావచల తర్వాత సమాధియందు నిశ్చలంగా నిలుస్తుందో, ఆత్మానుభూతి అనే సమాధియందు నిశ్చలంగా నిలుస్తుందో, తదా యోగమవాప్యసి, అప్పుడే నీవు యోగాన్ని పొందుతావు. అంటే ఎప్పుడైతే నీవు వేదాల్లో చెప్పిన కామ్యకర్మల పట్ల ఆకర్షణ వదిలేసి వేదాల సారాంశం, వేదాంతమైన ఉపనిషత్తులు చెప్తున్న ఆత్మతత్వాన్ని అవగతం చేసుకొని భగవంతుడి యొక్క ఆశ్రయం పొందుతావో, ఎప్పుడైతే నీ బుద్ధి ఆత్మానుభూతి అనే సమాధి యందు నిశ్చలంగా నిలుస్తుందో అప్పుడు నీకు యోగం వచ్చినట్లు, అప్పుడు నువ్వు యోగం పరిపూర్ణత పొందినట్లు, అప్పుడు నీవు యోగం పొందినట్లు అని భగవంతుడు బుద్ధియోగం చెప్పాడు. బుద్ధియోగం అంటే ఏమిటి? బుద్ధియోగం అంటే కర్మయోగమే, నిష్కామ కర్మయోగం, భౌతికమైన కోరికలు లేకుండా కర్మయోగం చేయడం. ఇంకా నిష్కామ కర్మయోగం, బుద్ధియోగం అంటే ఏమిటంటే బుద్ధితోటి, బుద్ధిని భగవంతుడిపై కేంద్రీకరించి
నేను ఆత్మను శరీరాన్ని కాను, నేను పరమాత్మ దేవదేవుడి భగవంతుడి యొక్క సేవకుణ్ణి అనే భావనతోటి, నేర్పుతోటి, కౌశలంతో కర్మలాచరించడం, అది బుద్ధియోగం. మరి ఇన్ని బుద్ధియోగం గురించి ఇన్ని విషయాలు భగవంతుడు చెప్పాడు. ముందుగా చూడండి, బుద్ధియోగం ముందేం చెప్పాడు? ఆత్మతత్వం తెలుసుకో, యుద్ధం చేయమన్నాడు. స్వధర్మం ఆచరించు, యుద్ధం చేయమన్నాడు. ఇప్పుడేం చెప్పాడు? బుద్ధియోగం ఆచరించు, కానీ కర్మలు వదిలేయకూడదు అని చెప్పాడు. మాతే సంగస్వకర్మని, కర్మలు చేయకపోవడం అంటే కర్మలు వదిలేయడం పట్ల నీకు ఆసక్తి ఉండకూడదు, అంటే కర్మలు వదిలిపెట్టకూడదు అని చెప్తున్నాడు. అంటే బుద్ధియోగం ఆచరిస్తూ కూడా యుద్ధం చెయ్యి అని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. ఇప్పుడు 4వ భాగం, స్థితప్రజ్ఞుడివై యుద్ధం చేయము. ఇది ఆఖరి భాగం. ఒక 10 నిమిషాల్లో మనం చెప్పుకుందాం. ఇక్కడ అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి? ఇక్కడ బుద్ధిమంతుడు, బుద్ధియోగి, స్థితప్రజ్ఞుడు అంటున్నాడు కదా భగవంతుడు. అసలు ఎవరి స్థితప్రజ్ఞుడు, ఎవరి బుద్ధిమంతుడు, బుద్ధియోగి? ఇతని లక్షణాలు ఏమిటి? ఇతను ఎలా మాట్లాడతాడు, ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకుంటాడు, ఇంద్రియాలను ఎలా వినియోగిస్తాడు, అసలు ఎలా అతను తన పనులు చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఇట్లా అర్జునుడు ప్రశ్నించాడు. దానికి భగవంతుడు ఇలా చెప్తున్నాడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. ఆ విధంగా సమాధి స్థితుడై, ఆత్మనిష్ఠుడై, స్థిరబుద్ధి కల స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి, బుద్ధిమంతుడి యొక్క లక్షణాలు ఏమిటి? ఓ కేశవ. కేశవుడు అంటే నల్లని కేశములు కలవాడట, నల్లని కురులు కలవాడు, అందుకని కేశవుడు. తర్వాత కా అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, కేశవుడు అంటే బ్రహ్మరుద్రులను, శివుణ్ణి బ్రహ్మను నియంత్రించేవాడు కేశవుడు. ఓ కేశవ, ఈ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి? స్థితదీ కిం ప్రభాషేత, అతను ఎట్లా మాట్లాడతాడు? కిమాసీత వ్రజేత కిం, ఎట్లు కూర్చుంటాడు, ఎట్లు సంచరిస్తాడు అని 4 ప్రశ్నలు అడిగారు ఇక్కడ. ఈ 4 ప్రశ్నలకు అర్థం ఏమిటి అంటే ఆచార్యులా చెప్తున్నారు. మొదటిది, స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి? రెండవది, అతను ఎట్లా మాట్లాడతాడు అంటే ఎట్లా మాట్లాడడం ఏమిటి? నోట్తో మాట్లాడతాడు కదా అని మనం చెప్పచ్చు. ఎలా మాట్లాడతాడంటే ఉద్వేగం కలిగినప్పుడు, అంటే అన్ని సమయాల్లో సమత్వ భావన ఉండాలి అని చెప్పాడు కదా. ఆనందం కలిగినప్పుడు ఎలా మాట్లాడతాడు, బాధ కలిగినప్పుడు ఎలా మాట్లాడతాడు, అంటే ఉద్వేగం కలిగినప్పుడు ఎలా మాట్లాడతాడు అనేది ప్రశ్న అన్నమాట. ఎలా కూర్చుంటాడు అంటే ఎలా ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు, ఎంత కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, ఏమొచ్చినా ఎలా అతను ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు. ఎట్లా సంచరిస్తాడు, ఎట్లా నడుస్తాడు అంటే ఇంద్రియాలను ఎలా వినియోగిస్తాడు అని అర్థం. అంతేగాని దీనికి సాధారణ అర్థం తీసుకోకూడదు. అందరూ నోటితో మాట్లాడతారు, కాళ్ళు ముడుచుకొని కూర్చుంటారు, కాళ్ళతో నడుస్తారు. ఇక్కడ అడిగిన ప్రశ్నలో అంతరార్థం గ్రహించాలి. ఇప్పుడు భగవంతుడు అర్జునుడు అడిగిన ప్రశ్నలకు ఇలా జవాబు చెప్తున్నాడు. ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెప్తున్నాడు. 4 ప్రశ్నలు కదా, మొదటి ప్రశ్న చెప్తున్నాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి? ఏమిటి స్థితప్రజ్ఞుడి లక్షణాలు? ఓ పార్థ, భగవంతుడు చెప్తున్నాడు, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. సర్వాన్ కామాన్, మనోగతాన్, మనోగతములైన మనస్సులోని సర్వాన్ కామాన్, సర్వకామములను, సర్వ కోరికలను ప్రజహాతి, ఎప్పుడైతే చక్కగా విడిచిపెట్టేస్తావో, కామాలన్నీ విడిచిపెట్టేస్తే, ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆత్మయందే, ఆత్మ వలన సంతృప్తి కలిగేవాణ్ణి, సంతృప్తి చెందుండేవాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి? అతడు ఆత్మ సంతృప్తుడై ఉంటాడు.
రెండవది కామాలన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. ఇది అర్జునుడు అడిగిన మొదటి ప్రశ్నకు జవాబు. రెండవ ప్రశ్న ఎలా మాట్లాడతాడు అంటే ఉద్వేగపూరితమైన సందర్భంలో ఎలా మాట్లాడతాడు అది చెప్తున్నాడు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాలు సంభవించినప్పుడు దిగులు చెందనివాడు, సుఖేషు విగత స్పృహ సుఖాలు కలిగినప్పుడు ఆసక్తి లేనివాడు, వీతరాగ భయక్రోధ అనురాగము భయము కోపము లేనివాడు, స్థితధీర్మునిరుచ్యతే ఇతన్ని స్థితధీర్ముని అంటారు. మనం ఏం చేస్తాం, సుఖం కలిగినప్పుడు అయ్యో ఎంత ఆనందం కలిగిపోతుందంటే చప్పట్లు కొట్టేస్తుంటాం. ఆనందంలో చాలా అంటే నేను అనుకున్నది జరిగిపోయింది అనుకొని చాలామంది ఆనందంతో నృత్యం చేస్తుంటారు, చాలామంది చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు, చాలామంది ఇంకా అనేక హావభావాలు వ్యక్తం చేస్తూ ఉంటారు ఆనందం కలిగినప్పుడు. దుఃఖం కలిగితే పరిపరి విధాల పరితపిస్తారు, ఏడుస్తారు, ఇంకా కనిపించిన వాళ్ళకల్లా తన బాధలు చెప్పుకుంటారు. కానీ ఈ బుద్ధిమంతుడు బుద్ధియోగి స్థితధీర్ముని స్థితప్రజ్ఞుడు అన్ని వీళ్ళందరూ ఒకళ్ళే. ఈ స్థితప్రజ్ఞుడు ఉద్వేగం కలిగినప్పుడు ఎలా ఉంటాడు అంటే ప్రారబ్ధ కర్మ పరంగా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది, నాకు ఈ ఆనందం కలుగుతోంది, ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఇలా వచ్చింది భగవద్ అనుగ్రహం వల్ల, అంతేకాని దానికి పెద్ద ఆనందపడిపోడు. ఈ ఆనందం తాత్కాలికమని అతనికి తెలుసు. పోనీ పెద్ద అతనికి ఆందోళన కలిగించే పరిస్థితి ఏదైనా వచ్చిందనుకోండి, ఏడుస్తూ కూర్చోడు. ఇది కూడా నా ప్రారబ్ధ కర్మ ప్రకారం, నా కర్మానుసారం నాకు ఈ స్థితి లభించింది అని దిగులు చెందకుండా అలా ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అటువంటి వాడు స్థితధీర్ముని. ఇంకా యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరికి దేని మీద మమకారం ఉండదు, ఎవరు శుభం జరిగితే హర్షించడు, అశుభం జరిగితే ద్వేషించడో అట్టి వాని ప్రజ్ఞ స్థిరమైనది. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యః సర్వత్రా నభిస్నేహః దేని మీద మమకారం ఉండదో తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి. శుభం జరిగితే అభినందించడు, అశుభం జరిగితే ద్వేషించడు. అటువంటి వాని బుద్ధి స్థిరమైనది. శుభం జరిగితే పొంగిపోడు, అశుభం జరిగితే కుంగిపోడు. ఇది రెండవ ప్రశ్నకు జవాబు. అంటే ఏదైనా నా కర్మానుసారం, నా ప్రారబ్ధ కర్మ ప్రకారం భగవంతుడు ఎలా నిర్ణయిస్తే నాకు ఏమి ఇచ్చినా సరే, ఏం తీసుకున్నా సరే అనే భావనతో ఉంటాడు. ఎప్పుడు కూడా సమత్వ బుద్ధితోటి మితభాషిలా ప్రవర్తిస్తాడు, ఆచితూచి మాట్లాడతాడు. ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకుంటాను అని ఎలా కూర్చుంటాడు అంటే ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకుంటాడని మూడవ ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. చూడండి, తాబేలు ఏం చేస్తుంది చూడండి. ఈ తాబేలు ఎలా తన ఇంద్రియాలన్నింటిని లోపలికి ముడుచుకుంటుందో అలా ప్రవర్తిస్తాడట తాబేల్లాగా. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలన్నింటినీ తనలోనే ఇముడ్చుకున్నట్టు ఎవడు ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి పూర్తిగా లాక్కొని అంతర్ముఖుడై ఉంటాడో అట్టివాడి బుద్ధి స్థిరమైనది. అంటే ఎలా ఇంద్రియాలను నిరోధిస్తాడంటే ఒక తాబేల్లాగా. మరి ఒక్కొక్కసారి మనం మన ఇంద్రియాలను ఏదో కారణం వల్ల మనం ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండం. ఉదాహరణకి రోగం వచ్చిందనుకోండి, రోగం కలిగినప్పుడు మూర్ఖుడు కూడా ఇంద్రియ విషయాలపై ఆసక్తి కనబరచుడు. అలాంటప్పుడు బుద్ధిమంతుడు ఇంద్రియ విషయాలపై ఆసక్తి కలిగించకపోవడంలో గొప్పేముంది అనే ప్రశ్న రావచ్చు మనకి. దానికి భగవంతుడు చెప్తున్నాడు,
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఎవరైతే అంటే ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలే ఆహారం, అంటే మన కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు వీటికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది, ఆహారం ఎప్పుడు దొరుకుతుంది అంటే ఈ ఇంద్రియ విషయాలైన స్పర్శ రూప రస గంధం వాటితోటి సంయోగం వల్ల ఆనందము, వాటితోటి వియోగం వల్ల దుఃఖము కలుగుతాయట. ఓకే, ఇంద్రియ విషయాలను భోగించడం మానుకొన్న తర్వాత కూడా ఎవరైతే ఇంద్రియ విషయాలను అనుభవించడం మానేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఆ విషయాలు మరలిపోతాయి, కానీ వాటి మీద కోరిక ఇంకా అలాగే ఉంటుందట. చూడండి, ఇప్పుడు రోగం వచ్చింది కాబట్టి తినట్లేదు ప్రస్తుతానికి, కానీ తినాలనే కోరిక పోదు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, అప్పుడు మనం స్వీట్స్ తినకూడదు. స్వీట్స్ తినకూడదు అని స్వీట్స్ మానేసినా కానీ ఆ తినాలనే కోరిక మాత్రం పోదట. అలాగే తాత్కాలికంగా ఇంద్రియాలు ఇంద్రియ విషయాలపైకి వెళ్లకుండా ఉన్నప్పటికీ కూడా ఏదో కారణం చేత మనం ఎంత మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నా, ఫోర్స్ చేసుకున్నా ఆ అభిరుచి మాత్రం పోదు అంటున్నాడు. కొంతమంది చూస్తుంటారు నో స్మోకింగ్ డే పెట్టుకుంటారు అనమాట, ఓన్లీ 3 cigarettes per day అని. కానీ మళ్ళీ ఆ విధంగా ప్రవర్తించడానికి బానిసైపోతారు. ఎప్పుడు అలా చేయకుండా ఉంటారు? పరం దృష్ట్వా నివర్తతే. ఎప్పుడైతే ఒక పరం దృష్టి కలిగిందో అప్పుడు ఈ ఇంద్రియానుభూతి మీద వాళ్ళకు ఆసక్తి పోతుంది. ఇంద్రియ నిగ్రహం ఎంత ఆవశ్యకమో భగవంతుడు చెప్పారు. తర్వాత ఇంద్రియాల శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు అని కూడా ఒక పాఠం చెప్తున్నాడు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ప్రశ్న ఏమిటి, మళ్ళీ ప్రశ్న మర్చిపోకండి, ఈ ప్రశ్న గుర్తుంటేనే ఈ జవాబు అర్థమవుతుంది. ప్రశ్న ఏమిటి? ఇంద్రియాలను అతడు ఎలా అదుపులో ఉంచుకుంటాడు అనేది ప్రశ్న. అదుపులో ఉంచుకోకపోతే ఏమవుతుంది అనే చెప్తున్నారు అనమాట. ఎంత ప్రయత్నించినా కూడా ఈ బాధించే స్వభావం కల ఇంద్రియాలు పురుషుని మనస్సును బలాత్కారంగా లాగుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చాలా చాలా కష్టం. కేవలం ఇంద్రియాలను జయించినంత మాత్రాన మళ్ళీ ఆత్మసాక్షాత్కారం కలగదు. ఆత్మసాక్షాత్కారం కలగాలంటే దాంతోపాటు ఏం చేయాలి? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే ఇంద్రియాలని ఎలా అదుపులో ఉంచుకోవాలి అంటే, ఇంద్రియాలను ఆ పరం దృష్టం, ఇంద్రియాలను హయ్యర్ టేస్ట్ అంటారు కదా, ఇంద్రియాలను ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ యోగం ఆచరిస్తే అప్పుడు ఇంద్రియాలను నిరోధించుకోవచ్చు. అన్ని ఇంద్రియాలు నిగ్రహించి నన్నే తలుచుకుంటూ యుక్తుడివై ఉండాలి. ఎవరి ఇంద్రియాలు వశంలో ఉంటాయో వాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది అంటున్నారు. అంటే ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలంటే యోగం ఆచరించడం వల్ల, బుద్ధి యోగం ఆచరించడం వల్ల. మత్ పరహ అంటున్నాడు భగవంతుడు, నా పరాయణుడవు కమ్ము, నన్ను గురించే తలచుము అని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా బుద్ధి స్థిరంగా ఉన్నవాడి లక్షణాలు చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు బుద్ధి స్థిరంగా లేని వాడి లక్షణాలు వివరిస్తున్నాడు. ఏమవుతుంది బుద్ధి స్థిరంగా లేకపోతే? ఆ విపరీత ఫలితాలు. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. చూడండి, పురుషుడు
జీవుడు ధ్యాయతే విషయాన్ పుంసః, ధ్యాయతో విషయాన్ పుంసః, ధ్యాయతో విషయాన్ పుంసః. ఇంద్రియ విషయాల గురించి, ఇంద్రియ విషయాలు అంటే ఏమిటి? అది ఏదైనా కావచ్చు. ఇంద్రియాలకు సంబంధించిన విషయం ఏదైనా ఇంద్రియ విషయమే. మామూలుగా విషయాలు, మనం ఇంద్రియ విషయాలను తన్మాత్రలు అని చెప్పుకుంటాం. రూపము, రసము, శబ్దము ఇత్యాదులు, గంధము. కానీ వాటికి సంబంధించినవి ఏవైనా కూడా ఇంద్రియ విషయాలే. ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? సంగస్తే శూపజాయతే. అలా ఆలోచించగా ఆ పని మీద కానీ, ఆ భావన మీద కానీ, ఆ వ్యక్తి మీద కానీ మనకు కోరిక పుడుతుంది, ఆసక్తి పుడుతుంది, అనురక్తి పుడుతుంది, అనురాగం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. సంగాత్ సంజాయతే కామం. అటువంటి సంఘం వల్ల, అటువంటి అనురక్తి వల్ల ఒక తీవ్రమైన కోరిక పుడుతుంది. నాకు ఇది కావాలి, ఇదే కావాలి, ఎలాగైనా నేను దీన్ని సంపాదించాలి, ఈ వ్యక్తిని నేను పొందాలి, వీడిని ప్రేమించాలి, లేకపోతే ఈవిడ్ని నేను భార్యగా స్వీకరించాలి, లేకపోతే ఈ పని నేను చేసి తీరాలి, నేను అమెరికా వెళ్ళాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను కారు కొనుక్కోవాలి. ఇలా ఒక తీవ్రమైన కోరిక పుడుతుంది. ఎప్పుడైతే ఆ కోరిక పుట్టిందో కామాత్ క్రోధో విజాయతే. అటువంటి కోరిక వల్ల, ఆ కోరిక తీరినప్పటికీ, ఆ కోరిక తీరనప్పటికీ కోపం వస్తుంది. కోరిక వల్ల కోపం వస్తుంది. ఎందుకంటే మనం కావాలనుకున్న వస్తువును మనం పొందిన ఆ వస్తువు వల్ల ఆనందం కలగదు, మళ్ళీ దుఃఖమే కలుగుతుంది. దానివల్ల కోపం వస్తుంది. చూడండి, మంచి కారు కొనుక్కుంటాం, కొన్ని రోజులు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మళ్ళీ ఎవరైనా కారు కేసి గుద్దారనుకోండి, కోపం వస్తుంది. తర్వాత క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహా స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వల్ల మోహం కలుగుతుంది, మోహావేశం కలుగుతుంది, మంచి చెడ్డలు తెలియని స్థితి, అది అవివేకం. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. ఆ మోహం వల్ల స్మృతి నశిస్తుంది. అంటే ఇదివరకు తెలుసుకున్న విషయాలన్నీ, పూర్వం తెలుసుకున్న ఉపదేశాలన్నీ మర్చిపోతాడు, విస్మృతి కలుగుతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. స్మృతి నశించడంతో బుద్ధి నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశిస్తే మానవుడు నైతికంగా నశిస్తాడు. ఇప్పుడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న సాధకుడి యొక్క సద్గతి భగవంతుడు చెప్తున్నాడు. రాగద్వేష విముక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్, ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాలకు అతీతుడై ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకున్నవాడు ఇంద్రియాలచే విషయాలు చెరిస్తూ ఉన్నా, అంటే ఇంద్రియాలతో విషయాలను అనుభవిస్తూ ఉన్నా కూడా ప్రసాదాన్ని, అంటే మనస్సు యొక్క ప్రశాంతతను, ప్రసన్నతను పొందగలడు. లేదా ప్రసాదం అంటే భగవంతుడి యొక్క సంపూర్ణ కరుణ. కృష్ణ భక్తి అందున్నవాడు బాహ్యమునకు విషయభోగాల్లో ఉన్నట్లు కనిపించినా కూడా తన కృష్ణ భక్తి భావన వల్ల అతడు భోగభాగ్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండడు. ఈ చిత్రంలో ఇక్కడ కనిపిస్తున్నది గదాధర పండితులు, పుండరీక విద్యానిధి. గదాధర పండితులు పుండరీక విద్యానిధి మహాభాగవతుడు కదా, ఆయన్ని కలుసుకుందామని వెళ్ళాడట. వెళ్తే అక్కడ ఆయన్ని చూసి, ఆయన పట్టు వస్త్రాలు ధరించి మంచి పాన్పై కూర్చొని, చాలా అంటే ఒక ధనవంతుడు ఏ విధంగా అయితే భక్తి లేని ధనవంతుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తున్నాడు, ఈయనెక్కడి భక్తుడు అని మనసులో అనుకున్నాడట. కానీ ఎప్పుడైతే భాగవతం విన్నాడో పుండరీక విద్యానిధి వెంటనే మూర్ఛపోయాడట. అంటే అప్పుడు అతను గొప్ప భక్తుడు అని గదాధర పండితుడికి అర్థమై అతన్ని గురువుగా స్వీకరించాడట. కాబట్టి ఇంద్రియాల విషయాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎవరైతే రాగద్వేషాలకు అతీతులై ఉంటారో
వాళ్లకు భగవంతుడి యొక్క కరుణ ఉన్నట్లే. ఆ ప్రసాద మనశ్శాంతి పొందితే ఏమవుతుంది? ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. అటువంటి భగవంతుడి యొక్క కరుణ మనశ్శాంతి కలిగితే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. ప్రసన్న చేతసేహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసన్న చిత్తుడైన వాడి బుద్ధి అచిరకాలంలోనే స్థిరత్వం పొందుతుంది అట. మరి మనోనిగ్రహం లేని వాడి గతి ఏమిటి అది చెప్తున్నాడు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. యోగయుక్తుడి కాని వాడికి నిశ్చయమైన బుద్ధి ఉండదు. బుద్ధి లేకపోతే పరమాత్మ భావన కలగదు. పరమాత్మ భావన లేని వాడికి నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. పరమాత్మ భావన లేని వాడికి శాంతి లభించదు, శాంతి లేని వాడికి సుఖం లభించదు అని. మనుషుడు కృష్ణ భక్తి భావన ఎందు నిలువందే శాంతి పొందడానికి అవకాశం లేదు. కృష్ణుడే సకల యజ్ఞాలకు తపస్సులకు ఫలభోక్త. అతడే సకల సృష్టులకు అధిపతి. అతడే సకల జీవులకు నిజమైన స్నేహితుడిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకే శాంతి కలుగుతుంది అని భగవద్గీత 5వ అధ్యాయంలో చెప్పబడింది. ఇంద్రియ నిగ్రహం లేని వాడి పరిస్థితి ఏమిటి అది చెప్తున్నాడు. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావామివాంభసి. ఇంద్రియాలు వాటి విషయాలపై పరిగెడుతూ ఉంటే, మనస్సు వాటి వెంబడే తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందంటే నీటిలో ఉన్న నావను గాలి అటు ఇటు లాక్కోపోయినట్లు మనస్సు మానవుడి యొక్క ప్రజ్ఞను హరింపజేస్తుంటుంది. ఇంద్రియ నిగ్రహం లేనిదే మనోనిగ్రహం కలగదు, మనోనిగ్రహం లేనిదే బుద్ధి నిగ్రహం కలగదు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందుచేత ఓ మహాబాహు, ఇంద్రియాలను అన్ని విధాలుగా ఇంద్రియ విషయాల నుంచి ఎవరైతే నిగ్రహించుకుంటారో అతడి బుద్ధి స్థిరమైనది. 4వ ప్రశ్న ఏమిటి? ఇంద్రియాలను ఎలా వినియోగిస్తాడు? ఎలా వినియోగిస్తాడంటే రాగద్వేషాలు లేకుండా వినియోగించాలి. అలా చేస్తే అతడి బుద్ధి స్థిరమైనది. స్థిరబుద్ధి కలిగిన స్థితప్రజ్ఞుడి స్వభావము, శరీర మనస్సేంద్రియాలు నిగ్రహించుకోలేని బద్ధజీవుని స్వభావము పరస్పరం వ్యతిరేకములు అని చెప్పారు. ఇక్కడ ఆ బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు, బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు చెప్తున్నారు. అంటే ఎవరైతే ఇంద్రియ భోగాల కోసం తహతహలాడే బుద్ధిహీనుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఆధ్యాత్మికానుభూతిలో పురోగతి సాధిస్తున్న బుద్ధిమంతుడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్తున్నారు. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. సర్వ ప్రాణులకు రాత్రి సమయం ఏదో ఆ సమయమందు స్థితప్రజ్ఞుడు మేలుకొనే ఉంటాడు. సర్వ ప్రాణులు ఎప్పుడు మేలుకొని ఉంటారో అది ద్రష్ట అయిన మునికి స్థితప్రజ్ఞుడికి రాత్రి. ఏమిటండి? బుద్ధిమంతుడికి రాత్రి, బుద్ధిహీనుడికి పగలు. బుద్ధిహీనుడికి పగలు, బుద్ధిమంతుడికి రాత్రి. ఎలా దీన్ని అర్థం చేసుకోవడం అంటే ఆత్మజ్ఞానం అనేది సమస్త ప్రాణులకు రాత్రి లాంటిదట. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం అందరికీ అర్థం కాదు. ఇంద్రియ భోగం అనేది సమస్త ప్రాణులకు పగలు లాంటిదట. ఇంద్రియ భోగం కోసమే అందరూ తహతహలాడుతుంటారు. రాత్రిపూట వస్తువులు కనిపించినట్లు ఆత్మజ్ఞానం సాధారణ ప్రజలకు అవగతం కాదు. అలాగే ఇంద్రియ భోగాలందు అందరూ సావధానంగా ఉంటారు. అందుకే అది పగలతో చెప్పబడింది. కాబట్టి ఏదైతే బుద్ధిమంతుడికి పగలో అది బుద్ధిహీనుడికి రాత్రి. ఏదైతే బుద్ధిహీనుడికి పగలో
అది బుద్ధిమంతుడికి రాత్రి అని చెప్పారు. మరి స్థితప్రజ్ఞుడికి కోరికలు ఏమి లేవా? కోరికలు కలుగుతాయి, కానీ కోరిక కలిగినంత మాత్రాన అతడు చలించడు. ఎలా? అది చెప్తున్నారు ఇప్పుడు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. అనేక జలాలు ప్రవేశించినప్పటికీ ఏ విధంగా సముద్రం నిశ్చలంగా ఉంటుందో అదేవిధంగా అనేక కోరికలు ప్రవేశించినప్పటికీ స్థితప్రజ్ఞుడు నిశ్చలంగా ఉండి పరమశాంతిని పొందుతాడు. ఎందుకంటే నా కామకామి, అతడు భోగాసక్తుడు కాదు. భోగాసక్తుడికి ఈ విధంగా శాంతి లభించదు. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. ఇక్కడ శాంతి అంటే మోక్షం. అహంకార మమకారాలు విడిచిపెట్టిన వాడే శాంతి పొందుతాడు. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతిమధిగచ్చతి. ఏ పురుషుడు సర్వ కామాలను వాటి యందు స్పృహను ధ్యాసను కూడా త్యజిస్తాడో, అహంకార మమకారాలు లేకుండా వ్యవహరిస్తాడో అతడే శాంతి పొందుతాడు. స్థిరబుద్ధి కలిగిన స్థితప్రజ్ఞుడి స్థితిని భగవంతుడు ప్రశంసిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతే. ఈ స్థితిని పొందడం అంటే ఇట్లా అహంకార మమకారాలు లేకుండా సమత్వ బుద్ధి, ఇంద్రియాలను ఇంద్రియ విషయాలపై మళ్లించకుండా, రాగద్వేషాలు లేకుండా కేవలం భగవంతుడి యొక్క ప్రీతి కోసమే ఇంద్రియాలను ఇంద్రియ విషయాల్లో వ్యవహరించేటట్లు చేస్తే ఇటువంటి స్థితి బ్రాహ్మీ స్థితి. ఈ స్థితిని పొందినవాడు మోహం పొందడు. మరణ సమయంలో అయినా ఆఖరి సమయంలో అయినా ఈ స్థితిని పొందగలిగితే బ్రహ్మ నిర్వాణం అంటే మోక్షం, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారు. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. ఇది 2వ అధ్యాయం. కాబట్టి 2వ అధ్యాయం క్లుప్తమైన సారాంశం ఏమిటి? నువ్వు యుద్ధం చేయాలి అని భగవంతుడు చెప్పాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకొని యుద్ధం చేయమని 20 శ్లోకాల్లో, తర్వాత క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చేయమని 8 శ్లోకాల్లో, తర్వాత 14 శ్లోకాల్లో బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయమని, చివరిగా 18 శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను భగవంతుడు వివరిస్తూ అర్జునుని కూడా స్థితప్రజ్ఞుడై యుద్ధం చేయాలి అని భగవంతుడు బోధిస్తున్నాడు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. దయచేసి ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో వాళ్ళు తమ పేరు, ఎక్కడి నుంచి అడుగుతున్నారో చెప్పండి. హరే కృష్ణ స్వామీజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం. రాత్రి పగలు కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటున్నారు. ఒక్కసారి చెప్తాను మళ్ళీ. చూడండి, పగలంటే వెలుతురు ఉంటుంది, రాత్రి అంటే చీకటి ఉంటుంది. చీకట్లో మనకు వస్తువులు కనిపించవు, పగల్లో అన్నీ కనిపిస్తాయి. అందుకే ఈ పగళ్ళును ఏమని చెప్తున్నారంటే ఆచార్యులు, ఇంద్రియ భోగాలు అంటే కోరికలు, మన కోరికలు మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కోరికలు కోరుకునే వాళ్లకు ఇది కోరికలను ఈ పగలుతో పోల్చారు. ఎట్లయితే పగలు ప్రకాశవంతంగా ఉంటుందో అలాగే ఈ కోరికలు కూడా అలాగే ఉంటాయట. కానీ ఆత్మజ్ఞానం అనేది అందరికీ కనిపించదు. అది రాత్రి లాంటిది. ఎవరైతే ఆత్మతత్వం ఆత్మజ్ఞానం కోరుకుంటున్నారో అంటే రాత్రి వంటి ఆత్మజ్ఞానాన్ని కోరుకునే వాళ్లకు పగలు కనిపించదు. అంటే వాళ్లకు ఇంద్రియ భోగాల మీద అవసరం లేదు. ఎవరికైతే ఇంద్రియ భోగాల మీద ఆసక్తి ఉందో వాళ్లకు ఆత్మతత్వం అవగతం కాదు. రాత్రిపూట చీకట్లో వస్తువులు కనబడనట్లు అని. అర్థమైందా? హరే కృష్ణ స్వామి. అర్థం కాకపోయినా కంగారు పడకండి, మళ్ళీ చెప్పుకుంటే అర్థమవుతుంది. హరే కృష్ణ ప్రభు. ఎవరు మాట్లాడుతున్నారు? నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నా ప్రభు. హరే కృష్ణ. శివరామ కృష్ణ. హరే కృష్ణ. ఎక్కడుంటారండి మీరు? కొలంబస్ ప్రభు.
ఒహాయో ఒహాయో కొలంబస్. కొలంబస్. ఓకే. నేను మీకు వాట్సాప్ లో కూడా నేను పంపాను, మీరు మీ ఇస్కాన్ పంపారు, రోజు వింటున్నా ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. 5 గంటలకి వింటున్నా ప్రభు. ఈ ఈ ఇంద్రియాలు అనేది సూక్ష్మ శరీరమే కదా, అసలు ఇంద్రియాలు అంటేనే సూక్ష్మ శరీరం కదా. ఇంద్రియాలు అంటే ఒక నిమిషం. అదే అదే మనసు, బుద్ధి, అహంకారము, అహంకారము ఇవన్నీ సూక్ష్మ శరీరాలు కదా. అవన్నీ మన సూక్ష్మ శరీరమే. మనస్సు, బుద్ధి, అహంకారంతో కలిపితే అది సూక్ష్మ శరీరము, లింగ శరీరము అంటాం దాన్ని. ఇంద్రియాలు స్థూలమైనవా సూక్ష్మమైనవా అంటే రెండు. చూడండి, ఇప్పుడు మన చేతులు కనిపిస్తున్నాయి కదా, ఇవి కర్మేంద్రియాలు. కళ్ళు ఇవి జ్ఞానేంద్రియాలు కనిపిస్తున్నాయి కదా. ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవి సూక్ష్మము కాదు. సూక్ష్మం అంటే కనిపించనివి. కాబట్టి ఇంద్రియాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి స్థూలమైనవి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు స్థూలమైనవి. కానీ ఈ కళ్ళ వెనక, మనకు కనిపించని కంటి వెనక, ఇది ఇంద్రియాల్లో ఒక భాగమే మనకు కనిపించేది ఇంద్రియం. కానీ ఈ సూక్ష్మమైన ఇంద్రియం కూడా ఈ కంట్లో ఉందట. అందుకే కొంతమందికి వాళ్ళ కళ్ళు ఉంటాయి కానీ కళ్ళు కనిపించవు. అంటే ఏమిటి? స్థూలమైన ఇంద్రియం, జ్ఞానేంద్రియం, కన్ను ఉన్నప్పటికీ ఆ సూక్ష్మమైన ఇంద్రియం లేకపోవడం వల్ల కళ్ళు కనిపించవు, అతను గుడ్డివాడు అని. కాబట్టి ఇప్పుడు మీ ప్రశ్న, ఇంద్రియాలు సూక్ష్మమైనవా స్థూలమైనవా? రెండు. హరే కృష్ణ స్వామీజీ. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కొండవీటి రమణబాబుని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను మౌలాలి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు రాంపల్లి అంటే మా మౌలాలి పక్కన ఉన్నది అదేనా? రాంపల్లి అంటే మీ మౌలాలి పక్కన. కొంచెం పెద్దగా మాట్లాడండి, వినిపించట్లేదు. అదే సార్, మౌలాలి అంటే రాంపల్లి అంటే మన చెర్లపల్లి దగ్గర ఉంది కదా, అదేనా? అవునవును, అక్కడే రండి. అక్కడ ఇస్కాన్ మందిరం ఉంది. అక్కడ రాంపల్లిలో పెద్ద వాటర్ ట్యాంక్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఆ వాటర్ ట్యాంక్ ముందు స్ట్రీట్ లో పెద్ద బ్లూ కలర్ బిల్డింగ్ ఇస్కాన్ భక్తి సెంటర్ అని రాసి ఉంటుంది. మీరు దయచేసి ఎప్పుడైతే లాక్డౌన్ అయిపోయిందో త్వరలో మా కార్యక్రమాలు మొదలు పెడతాము. ప్రతి ఆదివారం కూడా రావచ్చు. అదొకటి సార్. నెక్స్ట్ ఇంకోటి, మనకి కర్మణ్యే వాధికారిస్తే శ్లోకం ఉంది కదండి. అవునండి. అందులో ఒక దగ్గర మనం మా తే సంగోత్సవ కర్మణి అంటాం, మా తే సంగోత్సవ కర్మణి అంటాం. ఎలా పలుకుతారు? మాతే సంగోత్సవ కర్మణి. మాతే సంఘ. ఓకే ఓకే, అదే అక్కడ కొద్ది డౌట్ ఉందండి. రెండోది, మీరు ఈ నీచ కర్మలు అని అంటే ఏదైతే మనం సమాజానికి హాని చేయడం లేకపోతే వేరే వాళ్ళకి హాని చేయడం, వీటన్నిటిని నీచ కర్మలు అనుకుంటాం కదా. దాంతోపాటు మనం ప్రతిఫలం ఆశించి చేసే కర్మలు కూడా నీచ కర్మలు అవుతాయా? ఇక్కడ భగవంతుడు ప్రతిఫలం ఆశించే కర్మల్ని నీచ కర్మలు అన్నారు. ఆ రెండో రకమైన నీచ కర్మల్ని అసుర కర్మలు అంటున్నారు. దాన్ని 16వ అధ్యాయంలో వాటి గురించి చెప్పాడు భగవంతుడు. కానీ ఇప్పుడు చెప్పుకున్న నీచమైన కర్మలు ఏమిటంటే ప్రతిఫలం ఆశించి చేసే కర్మలు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు పద్మ. చెప్పండి పద్మ గారు. ఇది గదాధర పండితుల గురించి చెప్పారు, ఇంకొకసారి చెప్తారా? అది చెప్తున్నప్పుడు కట్ అయిపోయింది నాకు. నేనేం చెప్పానంటే, గదాధర పండితుల వారు ఒకసారి పుండరీక విద్యానిధి అనే భాగవతుడిని కలవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే, మామూలుగా ఒక భక్తుడు అంటే చాలా సింపుల్గా సాధారణంగా ఉంటారు కదా. ఆయన అలా కాకుండా పట్టు వస్త్రాలు ధరించి మంచి అందమైన పాన్పు మీద కూర్చొని, చాలామంది ఆయనకు 2-3 పరిచారికలు వింజామరం వీస్తూ ఉంటే అలా చూస్తే ఈయనే భక్తుడు ఇలా ఉన్నాడు, భోగభాగ్యాల్లో తేలుతున్నాడు అని మనసులో అనుకున్నాడట. అప్పుడు గదాధర పండితుడిని తీసుకువెళ్ళిన మరొక భక్తుడు భాగవతంలో వెంటనే కొన్ని శ్లోకాలు చదివాడట. ఎప్పుడైతే భాగవతంలో ఈయన శ్లోకాలు చదివాడో అప్పుడు ఆ పుండరీక విద్యానిధి గారు, ఆయన మహాభక్తుడు కాబట్టి ఆ శ్లోకాలను విని వెంటనే పరవశంతో పడిపోయాడట. అప్పుడు ఈయన అంత గొప్ప భక్తుడని గదాధర పండితుడికి అర్థమై ఆయన్ని గురువుగా స్వీకరించారట. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇది భగవద్గీతలో ఈ శ్లోకంలో రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలను ఇంద్రియ విషయాలపై మళ్లించినప్పటికీ దానివల్ల ఒక బుద్ధిమంతుడి యొక్క బుద్ధి చెడిపోదు అని. అన్నిటికంటే ముందు ఏమిటంటే, రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలను వశంలో పెట్టుకొని
అప్పుడు ఇంద్రియాలను ఇంద్రియ విషయాలపై వినియోగించిన భగవంతుడి సేవలో దానివల్ల పతనం చెందరు అని చెప్తున్నారు. హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. నాకు 3 డౌట్లు ఉన్నాయి. ఒకళ్ళు ఒకసారి అడగండి. చెప్పండి. హరే కృష్ణ ప్రభు. అభిలాష్ గారు చెప్పండి. మీరైనా చెప్పారు కదా, ఆత్మ వేరు శరీరం వేరు. అవును, నేను చెప్పలేదు, భగవంతుడు చెప్పారు. యుద్ధం చెయ్యాలి, నీకు జాలి అనేది ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు జాలి ఉండకూడదు అని నేను చెప్పలేదు, అది మీరు యాడ్ చేసేస్తున్నారు చెప్పనివన్నీ. జాలి ఉండకూడదు అని నేను చెప్పలేదు. అంటే చంపడానికి ఉండకూడదు. వాళ్ళు పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఆత్మ అనేది ఎప్పుడు ఉంటది కదా. అవును. సో ఇప్పుడు అర్జునుడు వాళ్ళ గురువు చెప్పినప్పుడు కనిగుడ్డు మీద అర్జునుడు బాణం వేసి పిట్టను కొడతాడు కదా, అప్పుడు దాన్ని హింసించినట్టు అవుతుంది కదా. మానవులకు కూడా క్రిమి కీటకాల మీద హింసించడానికి ఎంతవరకు అధికారం ఉంటుంది? మానవులు క్రిమి కీటకాలను కాదు కదా, ఎవరిని కూడా హింసించకూడదు, ఎందుకంటే మానవుడికి విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి. అందుకే మనం మాంసాహారం తీసుకోకుండా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. కానీ శాకాహారం తీసుకున్నప్పటికీ కూడా అవి కూడా జీవులే కదా, మరి చెట్లు ఫలమూలాలు. వీలైనంత వరకు మనం ఏం చేస్తామంటే, ఈ చెట్టుకి ఫలాలు తీసుకున్నా చెట్టు నశించిపోదు. కానీ భగవంతుడు ఏదైతే శాస్త్రంలో నిర్దేశించాడో, ఒక జీవికి ఏది ఆహారంగా నిర్దేశించాడో దాన్ని ఆహారంగా తీసుకుంటే తప్పులేదు. అలాగే ఏదైతే ఇప్పుడు ఒక ధర్మం కోసం చేశారు, తర్వాత ఆ ధర్మ సాధన కోసం చేశారు, అవి తప్పు కాదు. ఉదాహరణకు అక్కడ ఇప్పుడు మీరు చెప్పారు, అప్పుడు ద్రోణాచార్యుడు ఆ పిట్టను, నిజానికి అది నిజమైన పిట్ట కాదు, మీకు కథ తెలుసో తెలీదు, అది ఒక బొమ్మ మాత్రమే, ఎందుకంటే ఆ కన్ను కనిపిస్తుందా లేదా అని. అర్జునుడికి పిట్టను కొట్టమని చెప్పలేదు, అక్కడ ఆ బొమ్మ పెట్టి ఆ కన్ను కనిపిస్తుందా లేదా, ఏం కనిపిస్తుంది ఛేదించమని అడిగారు. యుద్ధం చేస్తే పాపం వస్తుంది అని అర్జునుడు అన్నాడు. చూడండి, ఇప్పుడు మన మీద మనము శాంతి కాముకులం, భారతదేశం. మనము కావాలని ఎప్పుడు వెళ్ళి చరిత్రలో వేరే దేశం మీద కానీ వేరే రాజ్యం మీద కానీ ఎప్పుడు యుద్ధం చేయలేదు. స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల్లో మనం వెళ్ళి ఎప్పుడు యుద్ధం ప్రకటించలేదు. కానీ ఆత్మరక్షణ కోసం కొన్నిసార్లు సర్జికల్ స్ట్రైక్స్ అవసరం కదా. ఎందుకంటే రోజు మన సైనికులను చంపేస్తున్నారు, తర్వాత మన దేశంలో ఆక్రమించుకుంటున్నారు. ఇలా చేస్తూ తర్వాత రహస్యంగా మన దేశంలో ప్రవేశించి ఇక్కడ అల్లకల్లోలను సృష్టించాలని కొంతమంది ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళని సంహరించడం తప్పు కాదు కదా. వాళ్ళ మీద జాలి ఉందనుకోండి, మనకు చూసి చూడనట్టు వాళ్ళని వదిలిపెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా వచ్చేస్తారు, అక్కడి నుంచి మొత్తం భారతదేశం అంతా ఆక్రమించేసుకుంటారు. అంటే మన కర్తవ్యాన్ని, మన దేశాన్ని కాపాడుకోవడం కోసం దుర్మార్గుల్ని శిక్షించడం తప్పు కాదు. అలాగే దుర్యోధనుడు, ఆయన ఇతర మిత్రులు ఈ దుష్ట చతుష్టయం అంతా పాండవుల్ని అష్ట కష్టాలు పెట్టారు. వాళ్ళ ఆస్తి లాక్కున్నారు, వాళ్ళ రాజ్యం ఆక్రమించేశారు, పాండవుల భార్య ద్రౌపదిని అవమానించారు, విషం పెట్టి చంపాలనుకున్నారు, తర్వాత ఇంకా సజీవ దహనం చేయాలనుకున్నారు. ఇలా అనేక విధాలుగా దుర్మార్గాలు చేశారు కాబట్టి వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళని చంపడంలో తప్పులేదు. హలో గురువు గారు, చెప్పండి. హరే కృష్ణ గురువు గారు, నా పేరు అఖిల్, మెట్పల్లి నుండి. చెప్పండి అఖిల్ గారు. ఇది మనం ఇందాక ఈ సెషన్ లో మనకి ఇక్కడ మీరు చెప్పారు కదా, ఈ హ్యాపీనెస్ గానీ సాడ్నెస్ గానీ అంటే మనము ఫీల్ అవ్వద్దు అనా, లేకపోతే ఎలా అని, ఐ మీన్ ఇప్పుడు ఈవెన్ అర్జునుడైనా ఎవరైనా యుద్ధం గెలిచినప్పుడు వాళ్ళైనా ఆనందపడతారు కదా. అవును. సో ఆనందపడవచ్చు కానీ అది కంట్రోల్ లేకుండా పోవద్దు అనేది దాని ఇంటెన్షన్. ఆనందము దుఃఖము మనసు కలిగే అనుభూతులు. కానీ ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉందో, మనం అనుకున్న జరిగినంత మాత్రాన మనం ఏం పొంగిపోయి
ఒక్కోసారి చూడండి, కొంతమందికి ఆనందకరమైన వార్త చేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అందుకని వాళ్ళు చెప్తుంటారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్సైట్ అయిపోకండి. అట్లాంటి ఎక్సైట్మెంట్, ఉద్విగ్నత ఉండకూడదు. అంటే ఆనందాన్ని కూడా అనుభవించాలనే కోరిక ఉండకూడదు. అలాగే దుఃఖాన్ని కూడా తట్టుకొని నిలబడే శక్తి ఉండాలి. అప్పుడే మనం సహాయం చేసుకోగలం, ఇతరులకు మనం సహాయం చేయగలం. కాబట్టి బుద్ధిమంతుడు, స్థితప్రజ్ఞుడు, ఆచార్యుడు అనేవాడు ఎప్పుడు కూడా సుఖదుఖాల యందు అతను విచలితుడు కాకూడదు. సుఖం దుఃఖం అందరికీ కలుగుతుంటాయి, జీవులందరికీ. సుఖం కలిగినప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సుఖం కలిగినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోకూడదు. కరెక్ట్. అండ్ ఇంకొక చిన్న డౌట్, అది చెప్పండి. ఇది అంటే నేను వేరే వేరే సినిమాల్లో వేరే లాగా చూసాను. లైక్ ఇంద్రప్రస్థానంలో దుర్యోధనుడు స్లిప్ అయి పడిపోతే ద్రౌపది నవ్వినట్టుగా కొన్నిట్లో, లేదు కొన్నిట్లలో దాసీలు నవ్వితే ద్రౌపది అనుకోవడం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? అండ్ తను అలా నవ్వడం కూడా రాంగే కదా, తనకి ఎలాంటి శిక్ష అప్పుడు పడుతుంది దాన్ని? నేను తెలుగు సినిమాలు, ఈ సినిమాలు మీరు చూసిన సినిమాలు నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు సినిమాల్లో ఏం చెప్తున్నారు, అక్కడ మీరు ఏం చూస్తున్నారు ఏమిటి అని. అసలు దుర్యోధనుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళి పాండవుల వైభవాన్ని చూసి అసూయాపరుడు కాబట్టి అతనికి ఏదో విధంగా ఆ రాజ్యం కాజేయాలనే భావన కలిగింది. ఇంత మాత్రమే అక్కడ ఉంటుంది. నిజానికి నాకు గుర్తుంటే మహాభారతం ద్రౌపది అలా నవ్వినట్టు కూడా లేదు ఎక్కడ. హరే కృష్ణ. పొద్దున్న ఉదయం 5 గంటలకు నరసింహ నీరాజనం కార్యక్రమంలో శ్రీమద్ భాగవతం 7వ స్కందం చెప్పుకుంటున్నాం. మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇదే లింక్ జాయిన్ అవ్వచ్చు. అయిపోయిన తర్వాత కీర్తన, ఒక మాల జపం కూడా చేస్తున్నాం. రేపు సాయంత్రం మళ్ళీ గీతా సందేశంలో కలుసుకుందాం. హరే కృష్ణ. ధన్యవాదాలు. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama.